బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో. నా దగ్గర అసిస్టెంట్కి జద్దుగాని రా. సార్ నమస్కారం సార్. ఏమిటి అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేసావు? కూర్చోండి. ఇతను నా ఫ్రెండ్ కూర్చోవయ్యా. ఇతను నా అసిస్టెంట్. మీ అమూల్యమైన కాలాన్ని నాకు కొంచెం కేటాయిస్తే ఓ మంచి కథ చెప్తాను సార్. కథ? అవతల నాకు స్టోరీ డిస్కషన్ ఉంది. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెయిట్ చేస్తున్నారు, అర్జెంట్ గా వెళ్ళాలి. సార్ సార్ నా కోసం ఓ 30 నిమిషాలు కేటాయించండి సార్. సరే చెప్పు. అది ఒక పెద్ద అద్భుతమైన భోగి మంట. ఆ భోగి మంట మీదకి క్లోజ్ పోతుంది. ఆ క్లోజ్ నుండి జూమ్ బ్యాక్ చేస్తే వర్షం జోరున పడుతుంది. ఆ వర్షంలో మంట రెపరెపమంటూ ఆరిపోతుంది. కెమెరా జిమ్మి జిప్పి మీద పైకి అలా వెళ్తుంది. అప్పుడే ఆకాశంలో పిట్ట ఎగురుతూ ఎగురుతూ రెట్ట వేసింది. ఆ రెట్ట మీదకి కెమెరా జూమ్ లో వెళ్ళింది. ఆ రెట్ట వస్తువు పువ్వు మీద పడింది. అప్పుడు పడుతుంది సార్ మన టైటిల్. ఏంటి డైరెక్టర్ టైటిల్? కాదు సార్, మన సినిమా టైటిల్ పిట్ట రెట్ట. నీలాంటి హాఫ్ నాలెడ్జ్ వేదవల వల్లే చెత్త కథలు వస్తున్నాయి. నీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రొడ్యూసర్లు సముద్రంలో దుక్కుతున్నారు, ఆడియన్స్ తెరలించి ఇచ్చేస్తున్నారు. లే సార్, రిలాక్స్ సార్, రిలాక్స్. నాకు ఒక మంచి నిర్మాత దొరికాక నా సినిమాకి మిమ్మల్ని డైలాగ్ రైటర్ గా నేను రికమెండేషన్ చేస్తాను సార్. నన్ను రికమెండ్ చేస్తావా? రఘు నువ్వు కూర్చో. మళ్ళీ రావద్దు. నువ్వు కనబడ్డావంటే బట్టలు ఫ్రై చేసేస్తాను. చూడు బాబు రఘు, నేనెందుకు కూర్చోమన్నానో తెలుసా? నీలాంటి యువకులందరూ సినిమాల్లో చేరి ఇది చాలా విశాలమైన ప్రపంచం అని, అందులో ఆకాశం తెట్టి ఎదిగిపోవచ్చని కళ్ళగంటూ వస్తున్నారు. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ఇగో ఇలాంటి వాళ్ళ చేతుల్లో చిక్కుతారు, జీవితాలు నాశనం చేసుకుంటారు. సరే, నేను నిన్ను మన సెట్ లో చూశాను, నీ సిన్సియారిటీ గమనించాను. నేను చెప్తాను, సుబ్బారావు దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్. వెంటనే డైరెక్టర్ అయిపోతావు, అందులోనే ఉందిరా మర్మం. అంత కరమేంటి బాబాయ్, కథలో విషయం ఉండాలి, మనలో దమ్ము ఉండాలి. ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తుంది ఇండస్ట్రీ. వెరీ గుడ్. నీలో ఉన్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఇన్నేళ్ల నా ప్రొడక్షన్ మీద ఉద్యోగం యొక్క అనుభవం, ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ తెలుగు నేల మీద పుట్టి ఈ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఒక పేజీ ఉండాలని ఎంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఈ కృష్ణానగర్ ఇందిరానగర్ రోడ్ల మీద ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళ యొక్క పట్టుదల చూపులు నీలో నాకు కనిపిస్తున్నాయి. ఈ కళామ తల్లి ఎవరి కళ్ళు తెరిపిస్తే ఈ తెలుగువాడి ప్రతిభ ప్రపంచానికి తెలుస్తుందో ఆ కాలమే నిర్ణయించాలి. నువ్వు సాధిస్తావనే నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. సరే బాబాయ్, నేను వెళ్ళొస్తాను. ఓకే, బాయ్ రఘు. హాయ్ హాయ్. ఇదిగా దమ్ బిర్యానీ. ఈ రాత్రి కూడా బాగా అరవగా తిను. నాకొద్దు. నాకొద్దమ్మా, తిను. వద్దన్నానా? అసలు నువ్వెవరు? నీకు నాకు సంబంధం ఏంటి? నేను తిన్నానో లేదో నీతో చెప్పానా?
నేను బిర్యానీ ప్యాకెట్ తెమ్మని అడిగానా? ఇలా ఏదో ఓ సాకుతో నాతో మాట్లాడాలని ట్రై చేయకు. యాబు, అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏదో పాపం తిందో లేదో అని మానవత్వంతో బిర్యానీ తీసుకొస్తే సీల్ రాకసలకి చిందులేస్తావా? ఏయ్, మాటలు మంచిగా రాని. రాకాసి గీకాసి అంటే నేను ఊరుకోను. మానవత్వం సాకుతో నీలాంటి వాళ్ళు ఒంటరిగా ఉండే అమ్మాయిని ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. అసలు నీకేం తెలుసేంటి? పల్లెటూరు దాన్ని ఏం తెలియదనుకుంటున్నావేమో. సిటీలో జరిగే అన్యాయాల గురించి పేపర్లో చదివా, తేజ టీవీలో కూడా చూసా. ఆపహే నీ యదవసోదని యదవసోది. నీ డబ్బా ఫేస్ కి అంత సినిమా లేదు. ఇదిగో మాటలు మంచిగా రాని, లేకపోతే ఏంటి మళ్ళీ గొడవ పడుతున్నారు? చూడండి అంకుల్, ఏదో రూమ్మేట్ కదా అని బిర్యానీ తెస్తే అది తినకుండా ఊరికే నా బ్రెయిన్ తింటుంది. ఈ పల్లెటూరు మొద్దు. ఫోన్లే వదిలేయమ్మా. రఘు, బిర్యానీ నాకు ఇచ్చే, దాని గురించి గొడవ పడకుండా నాకు తినడానికి నేను ఉన్నాను కదా. తీసుకోండి అంకుల్, ఎలాగూ ముందే డిసైడ్ అయ్యాను. ఏమని? ఆ అమ్మాయి తినకపోతే ఏ కుక్కకైనా పడేద్దామని. అంటే వీడు నన్ను కుక్క అన్నాడా? అంటే అన్నాడు బిర్యానీ ఫ్రీ కదా. ఉన్నావా? వీడొకటి మధ్యలోను. ఆ, అవును, ఆ వనస్థలిపురం పోయిన పని ఏమైంది? నేను ఇలా వెళ్ళానా, ఆ. అలా అమెరికా వెళ్ళిపోయా. మరి ఇప్పుడు ఎలాగా? అందుకే నేను కొత్త ఐడియాతో వచ్చాను. ఉం? అది కనుక మనం చేస్తే ఆ. డబ్బే డబ్బు. ఆ. నువ్వు వెంటనే పైప్ లో రేస్తే ఉంటే నమ్ము. ఆ? ఏంటంటే గోల్డ్ లాంటి ఓల్డ్ బంక్ ఐడియా. కొంచెం వివరంగా చెప్పోయా. ఏంటంటే అసలు మార్కెట్ లో ఓల్డ్ బంక్ మందుకి మంచి డిమాండ్ ఉంది. అవును. తాగుబోతున్నాయాడందరూ అదే ఎక్కువ తాగుతారు. ఓకే. కాబట్టి ఉం. ఒరిజినల్ ని డూప్లికేట్ చేస్తే డబ్బే డబ్బు. ఆ ఫార్ములా నాకు తెలవదు కదా. నేను చెప్తాను కదా. ఎలాగా? ఏం లేదు, ఒరిజినల్ ఓల్డ్ బంక్ బాటిల్స్ కొని ఆ. అందులో థమ్స్అప్ నీళ్లు నింపడమే. ఆ? కస్టమర్స్ ని తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే. అంత సీక్రెట్ గా జరిగిపోవాలి. అంత దాకా ఎందుకో, ఉం. మన చిలకొట రోజుకో క్వార్టర్ కొనుక్కొని తాగేస్తాది. అంతేనంటావా? అంతేనయ్యా బాబు, నువ్వు ఆ పని మీద ఉండు. ఆ. నేను వెళ్ళి కస్టమర్స్ ని ఎత్తుకొని వచ్చేస్తాను. డిస్కౌంట్ సేల్. 2 రోజుల నుంచి ఈ డ్రెస్ ఉండి నా మీద నాకే అసహ్యం పడుతుంది. ఓ 2 డ్రెస్సులు తీసుకుంటే బాగుంటుంది కదా. హాయ్ మంగా, నీకే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఏంటి షాపింగ్ వచ్చావా? ఈ సేల్ పుణ్యమా అని 2 అనుకుంటే 4 వచ్చాయి. పద మళ్ళీ షాపింగ్ చేద్దాం. పదక్క. అక్క, నీతో విషయం మాట్లాడాలి. జ్యూస్ తాగుతూ మాట్లాడుకుందాం. పద. బాయ్, 2 జ్యూస్ తీసుకురామా. అక్క పర్లేదు, చెప్పు. నేను ఆర్టిస్ట్ గా కంటిన్యూ అవుదామని అనుకుంటున్నాను. కంగ్రాట్స్, గుడ్ డిసిషన్. ఈ సిటీలో నన్ను నేను పోషించుకోవడానికైనా చెయ్యక తప్పదనిపిస్తోంది. తప్పులేదు, అసలు సినిమా వర్క్ అంటే అన్ని ప్రొఫెషన్స్ లాగే. నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే కొంతమంది చెడ్డ మనుషులు ఈ ఫీల్డ్ లో ఉండటం వల్ల సినిమా ఫీల్డ్ కే చెడ్డ పేరు వచ్చింది. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నీలో మంచి స్కిల్ ఉంది. మా డైరెక్టర్ చేయబోయే కొత్త సినిమాలో నీకు మంచి వేషం ఇప్పిస్తాను. థ్యాంక్స్ అక్క. బట్ నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, ఒక్కళ్ళని నమ్ముకుని కూర్చుంటే ఈ ఫీల్డ్ లో వర్కౌట్ కాదు. సో అన్ని ఆఫీసులో అడ్రస్లు ఇస్తాను. ఆ ఆఫీసులకు వెళ్ళి నీ ఫోటో కార్డ్స్ ఇచ్చిరా. అప్పుడు నీకు ఫీడింగ్ ప్రాబ్లం ఉండదు. నీ అదృష్టం బాగుంటే నువ్వు మంచి పొజిషన్ కి రావచ్చు. సో ఈ రోజు నుంచే స్టార్ట్ చేయి. అలాగే. బిల్ ఎంతండి? 25 రూపీస్ అమ్మా. అక్క నీవే ఈ డబ్బుంచు. ఆ రోజు హెల్ప్ చేసావు కదా. థ్యాంక్స్ అక్క. ప్లేస్ ఖాళీ లేదలా. దొరికింది. దొంగ సచ్చినోడు బట్టలు బానే ఉతికాడు, మళ్ళీ ఉతుక్కుంటాడులే. క్లిప్పులు కూడా పెట్టుకున్నాడు సచ్చినోడు. 1:3 కలిపేశాం. ఆహా, ఇప్పుడు నకిలీ మద్యం తయారై. ఇది నింపాలంటే ఖాళీ క్వార్టర్ బాటిల్స్ కావాలి కదా. ఇప్పుడు ఎలా? ఇదేంటి చెత్త బట్టలు అడ్డంగా వేశారు? డౌట్ లేదు, దీని పనే. అంకల్, ఎవరబ్బా? చూద్దాం. ఏంటా అలా అరిచావు? ఏంటివి? బట్టలు, ప్యాంట్లు, షర్ట్లు. అవే కిందికి ఎలా వచ్చాయి? నాకేం తెలుసు? అబ్బే మీరు కాదండి, ఈ లెక్క పెడితే పారేసింది వీటిని. ఏ నీ బట్టలతో నాకేం పని? తాడు ఖాళీగా ఉంది అందుకే ఆరేశాను. గాలికి పడుంటాయి, దానికెందుకు ఎదోగోలా? అవును, గాలికి పడి ఉండొచ్చు కదా. గాలికి ఎలా పడతాయండి? క్లిప్లు పెడతాను, ఇదే పడేసి ఏ అది ఇది అంటే మర్యాద దక్కదు. ఏమనుకుంటున్నావు? అబ్బబ్బా, ఆపండి మీ గొడవ. అవును, నేనే పడేశాను. ఇప్పుడు ఏంటంట? ప్రాబ్లం సాల్వ్. చెప్తానే, నీ పని చెప్తాను. ఈనాడి ఎవరా బాబు నువ్వు?
మొత్తం ఓల్డ్ బంక్ సీసాలు అమ్ముతున్నావు నువ్వు? ఎస్, నేను ఓన్లీ ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఎందుకని? నేను చెప్పను. ఎందుకు చెప్పవు? చెప్పనంటే చెప్పను. బాబు దండం పెడతాను చెప్పరా. నువ్వు రిక్వెస్ట్ చేస్తావు కూడా చెప్తాను. ఉం. మా తాత 1000 ఓల్డ్ బంక్ సీసాలు కొని భూమిలో పాతి పెట్టి పోయాడు. ఓహో. నేను ఆ 1000 సీసాలు అమ్ముకుని లైఫ్ లో సెటిల్ అయ్యాను. ఆ. అందుకని మా ఫ్యామిలీ సెంటిమెంట్ గా ఆ. నేను ఓల్డ్ బంక్ సీసాలే కొంటాను, అమ్ముతాను. ఓహో, అయితే ఈ ఓల్డ్ బంక్ సీసాలండి నాకు అమ్మి. నేను అమ్మను. ఏ నీ గెటప్ చూస్తుంటే కొనేవాళ్ళ లేవు, నువ్వు డబ్బులు ఎక్కువ ఇస్తావు. కండవా వేసుకున్నానని ఎండిపోయాను అనుకోకాయ్. అందరు ఇచ్చేదానికంటే 5 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అయితే తీసే. ఆ, మంగ మంగ ఎక్కడికి వెళ్ళిందో? హాయ్, నీ పేరేంటి? రఘు, ఏం చేస్తుంటా? సినిమాలో చేస్తుంటాను. టికెట్లు ఇచ్చే ఉద్యోగమా? నేను అనేది సినిమా హాల్లో కాదండి, సినిమాల్లో సినిమాల్లోనా? ఏం చేస్తుంటావు? అసిస్టెంట్ డైరెక్టర్ గా. ఓ, కాబోయే డైరెక్టర్ అన్నమాట. మీలో మీ క్యాచింగ్ సూపర్ అండి. మీరు కూర్చుంటే ఇంకా సూపర్ ఉంటారు రండి. థ్యాంక్ యూ. నువ్వు డైరెక్టర్ అయితే మమ్మల్ని కొంచెం గుర్తుపెట్టుకో. నాకెప్పటి నుంచో సినిమాల్లో చేయాలని కోరిక. మేకప్ తో ఉన్న ఫోటోలు పంపిస్తాను. నేచురల్ బ్యూటీకి మేకప్ ఎందుకంటే ప్రపంచంలో 2 రకాల ఆడవాళ్ళు ఉన్నారు. అందులో ఒక రకం ఏమో అందగత్తెలు, అంటే మీలాగా. రెండో రకం అందగత్తెలను భ్రమపడేవాళ్ళు. అయినా రెండో రకం వాళ్ళు ఎక్కువ ఉన్నారులేండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ ఆంటీ, మీరు మాత్రం చాలా అందంగా ఉన్నారు. ఏదో నీ అభిమానం. ఆ, రఘు, చెప్పండి అండి. నేను నాన్ వెజ్ బాగా చేస్తాను. నీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే అప్పుడు నా రూమ్ కి వచ్చేసాయి. ఈ రోజు వస్తానండి. నాకు కస్టమర్స్ వచ్చినట్టున్నారు, నేను వెళ్తున్నా. సరే, బాయ్. బాయ్ ఆంటీ. ఈ రోజే డిన్నర్కి వస్తా. బాయ్. కన్నుల బాతలు తెలియవులే, కన్నెల మనసులు అప్పుడప్పుడు అలా కనపడతాయేమో. దొంగ సచ్చినాడు. వీడి కళ్ళల్లో కోమాలు తప్ప ఫుల్ స్టాప్ లే కనపడవు. వీడి నెవతి చేసుకుంటుందో కానీ దానికి సున్నామీయే. చిచి, వీడి గురించి నాకెందుకు? తొందరగా సేఫ్టీ ఉన్న మంచి రూమ్ చూసుకోవాలి. అయినా వీడి నన్ను లాభం ఏంటి? గదిలో పారేసిన పొట్టోడు ననాలి. గతి లేకుంటున్నందుకు నన్ను అనుకోవాలి. హాయ్ రా బావా. హాయ్ చంటి. ఎవర్రా అమ్మాయి? మంగాని. అది పెద్ద స్టోరీ లేరా. నీకు ఇష్టమని పులిహోర తీసుకొచ్చాను రా. ఏంట్రా రాత్రి నిద్రపోలేదా? కళ్ళేంటి ఎర్రగా ఉన్నాయి? ఈ రూమ్ లో ప్రతి రాత్రి ఒక హారర్ సినిమా చూస్తున్నాను లేరా. ఎప్పుడు ఈ స్క్రిప్ట్ వర్కేనా? బయట ప్రపంచం పట్టించుకోవా? బయట ప్రపంచం ఉన్నావు, కొంపతీసి లగాన్ ఫెయిల్ అయిందా? చచ్చా, అదేం కాదురా. ఈ రోజు స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఉంది కదా, సరదాగా నువ్వు వస్తావేమోనని. నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదరా. తను నేను అడగలేదురా. పైగా తన కూడా నీ డిపార్ట్మెంటే కదా. సారీరా, ఈ రోజు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది. పైగా డైరెక్టర్ గా డిస్కస్ చేస్తా అన్నారు. నువ్వు వెళ్ళి స్కోర్ బోర్డ్ ఇస్తూ ఉండు. సరేరా, టైం అవుతుంది, నేను వస్తా. ఓకే లేరా, నేను చూసుకుంటానుగా. బాయ్. బాయ్. ఆత్రేయ, ఆరుద్ర, చినారే. రఘుకి ఇన్స్పిరేషన్ ఎవరో గాని కౌలందరినీ గుర్తు చేస్తూ చాలా బాగా రాశారు. నమస్తే సార్. ఎవరమ్మా నువ్వు? నా పేరు మంగా అండి. కో డైరెక్టర్ సరిత గారు పంపించారు. ఓ, మంగా అంటే నువ్వేనా? ఉమ్, అక్కడ మా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, వెళ్ళి కలువమ్మా. అలాగే సార్. సార్, నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఈ సినిమాలో ఏదో వేషం ఉందని సరిత గారు పంపించారు. అబ్బా, రగన్న డైరెక్ట్ గా సీన్ పేపర్ ఇమ్మన్నారు. సరే డైలాగ్ చెప్పు. నేను చూసిన రోజు నుండి నేను నిన్ను మరవలేకపోతున్నాను. నిద్ర పడటం లేదు, ఆకలి వేయటం లేదు. నన్ను నేను మర్చిపోతున్నాను. నిజంగా చెప్పాలంటే ఎంతసేపు చెప్పు. ఐ లవ్ యూ. దీంట్లో ఉంది. కేటవాక్ వచ్చా? రాదు. ఎందుకమ్మా ఓ ఎర్ర బస్సుకి ఎగేసుకుంటూ వచ్చేస్తారు. రఘు రెడీయా? రెడీ సార్. సరే పద. గెట్ రెడీ. రఘు, ఆ అమ్మాయి బాగుంది, ముందు వరుసలో పెట్టచ్చు కదా. ఆ అమ్మాయికి డైలాగ్ చెప్పడం రా సార్. ఏమిటోనయ్యా, అందంగా ఉండేవాళ్ళు డైలాగ్ చెప్పలేరు, డైలాగ్ చెప్పేవాళ్ళు అందంగా ఉండరు. సరే, టేక్ చేద్దారా? ఏయ్, నాకు డైలాగ్ రాదని నీకెప్పుడైనా చెప్పానా? సైలెన్స్. ఎవరయ్యా జూనియర్ ఆర్టిస్ట్ సప్లైరు? ఏం మంగా? మంగా, యాక్షన్ బాగా చేసావా? అమ్మాయి పాపం వెళ్ళిపోయింది. అంకుల్ ఈ రోజు మంగ యాక్టింగ్ చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు హుస్సేన్ సాగర్ లో బుద్ధిలో చేశాడు, మళ్ళీ మనం మంగ చేసింది. కళ్ళు చెదిరిపోయినుకోండి. ఈ ఆనంద సమయంలో వెళ్ళి పార్టీ అడగండి. ఎవరు? మన మంగే. నాకు ముందే తెలుసు అమ్మాయి పెద్ద యాక్టర్ అవుతుందని. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు ఫ్రీగా వచ్చే పార్టీ గురించి అడుగుదాం. వదిలితే మిస్ అయిపోతుంది నా వయసులాగా. పదండి. మంగటాయారు
మాకు పార్టీ ఇవ్వాలమ్మా. పార్టీ కావాలా ముందు బయటకెళ్ళండి. మీ ఎదొక కుట్టు మండిపోను. పార్టీ ఇవ్వగానే ముక్కుపోయింది. ఏ పద. అసలు ఖతం చేయట్లేదన్నా. ఏమంటుండు? డబ్బు లేకపోతే మన ఇద్దరికి ఖతం చేస్తానంటుండు. రాత్రి దుకాణం బంద్ చేసి ఎట్ సైడ్ పోతాడో కనుక్కో. మంచిదన్నా. రేయ్ ఎటు వెళ్తున్నారా? ఒంటేలు కన్నా నేను ఈడ సీరియస్ మ్యాటర్ మాట్లాడుతుంటే నీకు వచ్చొస్తున్నారా? అర్జెంటే. నమస్తే అన్నా. నమస్తే. నమస్తే ఎట్టా ఉన్నావు? బాగున్నా. రా బాగున్నా, రా కూర్చో. ఏం సంగతి? పోయి కూల్ డ్రింక్ తీసుకురా. చెప్పన్నా. ముందా కూల్ డ్రింక్ క్యాన్సిల్ చెయ్యి. డబుల్ కూల్ డ్రింక్ లాంటి ఐడియా తీసుకొచ్చాను. డెఫినెట్ గా క్లిక్ అవుతాను నా నమ్మకం. 50-50 చేసుకుందామంటే చెప్తాను. ఏందన్నా నీకు ఎప్పుడన్నా కాదన్నా నాన్న? అలా కాదు, ముందుకుండా ఓ మాట అనుకుంటే బాగుంటదని. చలో నీకు మాట ఇచ్చిన పో. అలా అంటావు నాకు తెలియదేటే. ఇప్పుడు కృష్ణానగర్ లో శాఖాద్రంలో ఒకడు ఉన్నాడు. ఆడి ఇంట్లోనే కూర్చొని డూప్లికేట్ మనం తయారు చేస్తున్నాడు. అంచేత మీరు గంట సేపు మీరంతా పోలీస్ గట్టపుల్లో ఆడి దగ్గరికి వెళ్ళి దట్ట రాధించారనుకోండి, 1 లక్ష రూపాయలు రాలిపోతాయి. అమ్మ లక్ష! వెంటనే మీరు వెళ్ళి ఆ డబ్బులు తీసుకొచ్చేయండి. డెఫినెట్ గా క్లిక్ అవుతుంది, నేను చెప్తాను కదా. వెళ్ళండి. అరే అందరు పోలీస్ డ్రెస్ వేసుకోరా, గంట ఆడుకుందాం మనతోటి. అన్నా ఆ ఇల్లు వచ్చిందన్నా. రేయ్ డోర్ ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయరా. లోపల ఏం చేస్తున్నారా? తలనొప్పిగా ఉంటే టాబ్లెట్ వేసుకుందాం వద్దా అని రేయ్ సరి చేయండి రా. ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఏం లేనప్పుడు అడ్డం ఎందుకు నిల్చున్నారా? అన్నా ఈ దొరికినాయనా? అమ్మా డూప్లికేట్ మందులు తయారు చేస్తున్నారా? రోజుకి ఎంతమంది వస్తుంది తెలుసా? గడ్డి బుద్ధి తిని ఒకసారి తీసాను, క్షమించండి అన్న. ముందు పోలీస్ స్టేషన్ మీద అక్కడ నేను అరే ఈ నిల్లు సీజ్ చేసి నీ జీప్ లో పడేయండి రా. అన్నా అన్నా వదిలేయండి అన్నా అన్నా క్షమించన్నా. ఇది సారా పెద్ద కేసు, ఏదోటి డిసైడ్ చేసుకో. నేను సిఐ గారితో మాట్లాడతా. 1,00,000 రూపాయల? అవును, జైలు శిక్ష, ఇల్లు సీజ్ అవుతుంది. జీప్ ఎక్కమంటే నాకు కాల్ చేస్తాడా మాయుడు? సరిపోయింది అన్న. ఈ డపాస్కల్ నుంచి ఎలా వచ్చారు? వీళ్ళకి ఇక్కడేం పని? ఈ చిలకలు ఇక్కడ ఉంటాయి. ఏమైంది? నేను సంపాదించుకున్న డబ్బు అంతా పోయిందిరా. ఎలా సంపాదించా? ఓల్డ్ బంక్ నకిలీ మందు తయారు చేసి సంపాదించాను రా బాబు. ఏంటి నా బ్రాండే? అవును నీ బ్రాండే. తర్వాత ఏమైంది? పోలీసు వచ్చి 1,00,000 రూపాయలు పట్టుకుపోయారా. ఏంటి ఇప్పుడు వచ్చిన పోలీసులు అనుకుంటున్నావా? వాళ్ళు పోలీసు కాదే, రైల్వే స్టేషన్ దొంగలు. ఇదిగో నకిలీ మందులు తయారు చేద్దామని డబ్బులు దాచిపెట్టావు, నకిలీ పోలీసులు పట్టుకుపోయారు. బాగా దూల తీరిందా? చెప్తాను వాళ్ళ పని. ఎంత పని చేసిందా వాళ్ళ మొక్కల కింద నరికేస్తా. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు శిలక, వాడు తీసుకున్న గోతిలో వాడే పడ్డాడు శిలక. నమస్తే గురుగారు. నమస్తే. నన్ను గుర్తుపట్టారా? నాకు గుర్తురాట్లేదే. నా దగ్గర చాలా మంది వస్తుంటారు. ఎవరు నువ్వు? చిన్నప్పుడు నాకు జ్యోతిషం చెప్పింది మీరే. ఓహో అలాగా. ఇంతకీ ఏమని చెప్పాను? కారులో తిరిగే యోగం ఉందని చెప్పారు. చూసావా నేను చెప్పినట్టు జరిగిందా? ఇదిగో నా పలుకులో పొల్లు కూడా పోదు. ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావో తెలుసు. నాకు దక్షిణ ఇవ్వడానికి వచ్చావు, అవునా? ఏంట్రా నీకు ఇచ్చేది? నువ్వు చెప్పబట్టే నేను ఆ కారు డ్రైవర్ గా తిరుగుతున్నాను. హలో సిఐ శివమణి గారు అండి, ఇక్కడ నువ్వు తప్పించరాడు సార్. తొందరగా వచ్చేయండి. మీరు గిట్టిగా వాళ్ళు దొరకపోయినా రేపైనా దొరుకుతారా? ఎవర్రా ఇక్కడ ఫోన్ చేసి రమ్మన్నదే? ఓ దొంగల ముఠ వచ్చిందన్నమాట. మా ఇంటికి వచ్చారు, మా ఇంట్లోకి వస్తున్నారు. మీ సంగతి ఏంటో తెలుస్తాను. ఏంట్రా రండి. దొంగ పోలీసులు మీరు.
ఏమైంది? తొంగి చూసింది కాక ఏమైందంటావా? ఏం చూసానేంటి? ఏమీ ఎరగనట్టు యాక్షన్ చూడు. ఛీ! ఈమెకి రోజు రోజుకి నా మీద లవ్ ఎక్కువవుతుంది. చెప్పండి కొట్టేశారు. అయ్యో, ఏంటి ఏమైంది? 100 బైకులు వచ్చి ఒకేసారి గుద్దేసిని. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో. ఓ మై గాడ్. అది నా బ్యాగ్. కాసిన మంచినీళ్ళు ఇవ్వు. మరి హాస్పిటల్కి వెళ్ళలేదా? వెళ్ళాను. డాక్టర్లు స్ట్రైక్. ఆటోల్లో వచ్చేద్దామంటే ఆటోలు స్ట్రైక్. బస్సుల్లో వచ్చేద్దామంటే బస్సులు బంద్. అయ్యో. సరే పడుకోండి. జాగ్రత్త. ఏంటిది ఇన్ని దెబ్బలు తగిలేసాయి? ఇదిగో అక్కడ మూవ్ ఉంది, కొంచెం రాయవా? ఓకే. నువ్వు అలా రాస్తుంటే ఒట్టు అలా అలా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. దేవుడి దయ వల్ల ఎప్పుడు ఇలా యాక్సిడెంట్ జరిగితే బాగుండు. ఛీ, ఊరుకోండి. ఎంతసేపు నువ్వు వచ్చి? ఏంట్రా చాలా బిజీగా ఉన్నట్టున్నావు? అదేం లేదురా. తెలుస్తూనే ఉందిరా. సరే గాని నువ్వు చాలా రోజుల నుంచి కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోయావంట్రా? ఏం చెప్పను, సరిత నేను సినిమాకి వెళ్దాను ఈ రోజు టికెట్లు తీసుకున్నాను రా. సడన్ గా మా బాస్ క్యాంప్ ఆర్డర్ వేశాడు. దాంతో సినిమా క్యాన్సిల్ అయింది. 2 టికెట్స్ నాకెందుకురా? నువ్వు ఇంకా నీ రూమ్మేట్ ఉందిగా. చూస్తేనే అనుమానం పడుతుంది. ఇక సినిమా అంటే ఇచ్చినందుకు నిన్ను, అడిగినందుకు నన్ను, ఇద్దరిని ఒకే తాడికి గురేస్తుంది. ఇదవుతామా? సరే, టికెట్లు వేస్ట్ అవుతాయి కదరా. మా ఫ్రీగాడికి ఇస్తాను. తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా బ్యూటిషియన్, వాళ్ళిద్దరు కలిసి వెళ్తారులే. అమ్మాయి ఇక్కడ అనుకున్నాను కానీ తీసుకోరా. నీలో ఏదో చాలా మార్పు వచ్చిందిరా. అదేం లేదురా. మళ్ళీ ఎప్పుడు వస్తున్నావు నువ్వు? వచ్చేటప్పటికి 10-15 డేస్ పట్టొచ్చు. బైక్ బయటే ఉంది, వచ్చే వరకు నీ దగ్గరే ఉంచు. వస్తారా? బాయ్ రా. బాయ్. ఈ ఫోన్లు కూడా కలిసావు. నమస్తే సార్. నమస్తే. నీ పేరేంటి? రాజేష్ ఓబ్రాయ్ సార్. ఓహో, తెలుగుడు కాదన్నమాట. తెలుగునేనండి. మరి ఓబ్రాయ్ ఏంటయ్యా? రాయల్ గా ఉంటుందని. నీకు వచ్చింది ఏదైనా చేసి చూపించు. ఏం చేయమంటారండి? ఏదో ఒకటి చేయవయ్యా. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? సపోజ్ నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావు అనుకో. లవ్ ప్రపోజల్ ఎలా చేస్తావో చెప్పు. ఆ అమ్మాయి లేదు కదండి. ఓరే ఓబ్రాయ్, నీకోసం ఆ ఐశ్వర్యరాయ్ని ఎక్కడ తీసుకురానరా? ఓ పని చేయరా. ఏం చేయమంటారండి? నువ్వు ఇంటికి వెళ్ళిపో. డైరెక్టర్ గారికి ప్రణామములు. నమస్తే. నా పేరు శ్రీకృష్ణ. మేము కృష్ణానగర్ నుంచి వేంచేసినాం. మేము నటన కోసమే జీవించుచున్నాము. ఫోటోలు ఏమైనా తెచ్చావా? ఎదురుగా ఇంతటి విశ్వరూపాన్ని చూసి కూడా తమరు ఛాయాచిత్రంలో అడుగుతున్నారేమి మహాశయ? నువ్వు ఇంతకు ముందు సినిమాలు ఏమైనా చేసావా? ఇంతవరకు లేదు. మీరు ఊకుట్టినచో నా నటనా కౌశల్యం మీకు రుచి చూపేదను. ఇప్పటి వరకు చూసిన రుచులు చాలు, దయచేయండి. బాబు హరి సార్. రఘు, అవతల హీరోగా నా కోసం వెయిట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళని మీరు జాగ్రత్తగా చూసుకోండి. వస్తాను. ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్. నువ్వా? రారా ఇస్మాయిల్. సార్, నువ్వు వెళ్ళి మంచి టీ తీసుకొచ్చి ఇవ్వు. ఫోటోస్ ఏమైనా తెచ్చావా? మరి పేరెంటానికి వచ్చావా? ఇదిగోండి సార్. నాకు కాదురా, ముందు ఆవిడకు. నాన్న, టీ ఎక్కడ కదరా? ఇక్కడ. ఏదో చేసి చూపించు. ఏం చేత కదా? సరే, నేను చెప్పినట్టు చెయ్యి. ఆ రోజు బట్టల కింద పడేసి ఏమి ఎరగనట్టు నించున్నావే, అది యాక్టింగ్. నేను నిన్న షూటింగ్ లో ఏడిపించానే, అది కామెడీ. నేను ఇప్పుడు చేస్తున్నానే, ఇది పెర్ఫార్మెన్స్. అలా ఏదైనా చేసి చూపించు. నువ్వు నాకు దొరకపోతావురా, చెప్తాను పని. అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యుండి పెద్ద డైరెక్టర్ లా కటింగ్ ఇచ్చాడు. ఏదో ఒక రోజు నా చేతికి దొరకపోరా, అప్పుడు చెప్తాను పని.
ఇప్పుడు దొరికావురా. ఈ చెత్తగడి చెత్త కదా, చెత్త బుట్టలోనే సేఫ్గా ఉంటుంది. ఈ ఆర్టిస్టుల సెలక్షన్ ఏంట్రా బాబు, దోలు తీరిపోయింది. విగ్రహం ఉంటే రసాలుండవు, రసాలుంటే విగ్రహం ఉండదు. డైరెక్టర్ ఏమో నా నిగ్రహంతో ఆడుకుంటున్నాడు. ఇవేంటి పైన ఉండాల్సిన పేపర్స్ ఎక్కున్నాయి? ఇవి చెత్తపొట్లకి ఎలా వచ్చాయి? నిన్నే ఎలా వచ్చాయి? నీకు సంబంధించిన వస్తువులేవి నా పార్టిషన్లోకి రాకూడదు, అందుకే పడేసా. ఇప్పటిదాకా సైలెంట్ గా ఉన్నానని చవటను అనుకోకు. ఇదేంటో తెలుసా? స్క్రిప్ట్. ఇది నాకు దైవంతో సమానం. ఇది రాయడానికి సంవత్సరం పట్టింది. దేంతో నేను ఆడుకో, మనుషుల జీవితాలతో కాదు. అయినా నీతో మాట్లాడి అనవసరంగా కొట్టానేమో. మంగా ప్లీజ్ మంగా, నిన్ను కావాలని కొట్టలేదు. ఈ స్క్రిప్ట్ అంటే నాకు మంచి ప్రాణాలు. నువ్వు అలా పారేసేసరికి తట్టుకోలేకపోయాను. వీటి మీద నా అభిమానం కొద్దీ నిన్ను కొట్టాను. సారీ మంగా, ప్లీజ్ ప్లీజ్. చెప్పు బాబాయ్. నాకు కొంచెం స్క్రిప్ట్ వర్క్ ఉంది, త్వరగా పంపించేస్తావు కదా? ఓ మీరా, రండి. ఒళ్ళు నొప్పులు తగ్గాయా? నీ చెయ్యాలా పడగానే నొప్పులన్నీ గుర్రం ఎక్కి పారిపోయినాయి. రే శేషాద్రి, ఎవడది? ఏయ్, ఏంటిది? కొంచెం సాయం చేయొచ్చు కదా. ఆ శారీ బాలేదు, పింక్ శారీ కట్టుకోండి. ఏయ్, ఎవరు నువ్వు? కనిపించట్లా, హౌస్ వైఫ్ ని. నీ పేరు? శేష్ కుమారి. దయ్యంలాగా మొహానికి ఆ రంగేంటి? బ్యూటీ పార్లర్ లో ఫేస్ ప్యాక్ చేయించుకున్నాను. నిన్నెక్కడో చూసినట్టుందే. ప్రపంచంలో మనుషులు పోలిన మనుషులు 7 ఉంటారంటారు. దాంట్లోనే 2వ రకం. త్యాగో, ఏమండి? శేషాద్రి గారు ఎక్కడ? అతనెవరు? ఈ ఇంటి ఓనరు. ఓ అతనా? ఈ ఇల్లు అమ్మేసి బందరు వెళ్ళిపోయాడు. ఎప్పుడు? ఇందాకే. ఎందుకో? అందరూ అతన్ని బందర పిచ్చోడు అంటున్నారట. అందుకని బందరు వెళ్ళిపోయాడు. మా ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను వెళ్తానే. ఈ అమ్మాయిని అక్కడ చూసినావా? ఈ అమ్మాయా? అవును. రోజు ఇక్కడే ఫోన్ చేసుకుంటుంది. ఇప్పుడు కూడా వచ్చినట్టుంది. అదిగో పోతుంది. రండ్రా. చిచి, రూమ్కి వస్తే చాలు అడ్డమైన వాళ్ళే చూడాల్సి వస్తుంది. అసలు మనశ్శాంతి కరువైపోయింది. సేమ్ థింగ్. ముందు బానే ఉండేది, నువ్వు పక్కన చేరాకే. ఏయ్, ఏంటి వాగుతున్నావు? నీ పక్కలో చేరేనా? దానికి అర్థం నీ పక్కలో చేరాలనేగా. నాకు అలాంటి కోరికలున్నా నిన్ను చూస్తే ఏ ఫీలింగ్ రాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అయ్యి బాబోయ్, అది నేను అనాల్సిన డైలాగ్. హాలీవుడ్ డైరెక్టర్ లా అంతొద్దు. ఓ మంగమ్మ, ఎక్కడన్నా డైరెక్టరేనే. ఈ ఇంట్లో నువ్వుండాలో నేనుండాలో ఈ రోజే తేలిపోవాలి. తేల్చుకుందాం. నిన్ను ఎవడు? ఆఫ్రికా అంబోతులా ఉన్నాడు. ఎన్ని రోజులు నేను తప్పించుకుంటావే? ఎవరు? పారిపోయి వచ్చి ఈ నేరాల నుంచే తప్పించుకుంటావా? ఏయ్! అడ్డొస్తే నరుకుతా. ఇది నా పెళ్ళం. ఈ బేతాలతో పెట్టుకుంటే పోతాలని చూపిస్తా. తప్ప ఎవడాడు నన్ను కనపడమంటాడేంటి? ఏంటి నాకు? పెళ్ళం
అమ్మితే 15-20 రూపాయలు రాకుండా ఉంటాయా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏంటి అలా ఉన్నారంటే? ఎవరో రౌడీ వేదలు వచ్చి మంగని బలవంతంగా లాక్కెళ్లారు. ఎప్పుడు? ఇప్పుడే. మీరంతా ఏం చేస్తున్నారు? సాటి మనిషిని కాపాడాలనే బుద్ధి లేదా మీకు? లాక్కెళ్తూ వాడు మంగ తన పెళ్ళమని చెప్పాడు. మంగ తన పెళ్ళం అన్నాడా? మంగ తనకు పెళ్ళైనట్టు ఏనాడు మనకి చెప్పలేదే. అయినా పెళ్ళం అయితే మాత్రం అంత దౌర్జన్యంగా లాక్కెళ్ళవలసిన పని వచ్చింది. రఘు, నువ్వేం చేస్తున్నావు? మంగ నీతోనే కలిసి ఉంది కదా, వాడు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటా అడ్డుకోవాలనిపించలేదా నీకు? కనీసం వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అనిపించలేదా? ముందు నువ్వు వెళ్ళి మంగని కాపాడు. వెళ్ళయా? ఎవర్రా నువ్వు? లోపలుంది ఎవరో తెలుసా? బేతాళా, ముక్కలైపోతావు, తప్పుకోవే. మంగా నీకేం కాలేదు కదా? మంగా నీకేం కాలేదు కదా? అసలు ఎవరు వాళ్ళు? ఆ వివరాలన్నీ తర్వాత అడుగుతూ లోపల తీసుకెళ్ళండి. శభాష్ రఘు, నువ్వయ్యా హీరో అంటే అమ్మాయిని బలి తీసుకొచ్చావు. అవును, ఇంతకీ మంగవాడి పెళ్ళమని చెప్పాడంటే ఎవడు వాడు? ఏమో అంకుల్, తను చెప్పలేదు, నేను అడగలేదు.